ఈ సంక్రాంతికి దాదాపుగా విజేత దొరికేసినట్టే భారీ అంచనాల నడుమ ప్రీమియర్ షోస్ తో విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్ సెంటిమెంట్ బయటకు తీసి వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిందని, మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు చిరంజీవి వన్ మ్యాన్ షో లాగా ఈ చిత్రం నడిచిందని, చిన్నప్పటి నుంచి ఎలాంటి చిరంజీవిని చూసి ఆయన్ని అంతలా ఫ్యాన్స్ అభిమానించారు. అలాంటి చిరంజీవిని మరోసారి వెండితెరపై చూపడంతో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు ఊగిపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ ని ఆడియన్స్ తెగ ఇష్టపడుతున్నారు. సంక్రాంతికి చిరంజీవి సినిమాకు రావాల్సిన టాక్ అయితే వచ్చింది. మరి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గత సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎవ్వరి అంచనాలకు అందకుండా ఏకంగా 275 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది, సంచలనం సృష్టించింది. మనశంకర వరప్రసాద్ గారు కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబడుతుందా అని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే పవన్ ఓజీ చిత్రాన్ని దాటేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓజీ చిత్రం ఫుల్ రన్ లో 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ కూడా ఆ రేంజ్ వసూళ్లు రాబడుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఆ రేంజ్ వసూళ్లు రాబట్టాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో లాంగ్ రన్ లో సంపాదించాలి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆ రేంజ్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడానికి గల కారణం ఆ చిత్రానికి పోటీగా వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడం, డాకు మహారాజుని ఆడియన్స్ అంతగా పట్టించుకోకపోవడం, మనశంకర వరప్రసాద్ గారికి కూడా రాజాసాబ్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడం బాగా కలిసి రావచ్చు. కానీ విడుదల అవ్వబోతున్న 3 సినిమాల్లో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చినా టార్గెట్ చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ సంక్రాంతికి ఏదైనా జరగొచ్చు అనేది చాలా సార్లు నిరూపితమైంది. కాబట్టి ఓజీ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. చూడాలి మరి ఎందాకా వెళ్తుందో.